హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్టెప్స్. ఈ వీడియో ఏంటంటే తొందరగా అయిపోయి అండ్ ఇంకా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. పొద్దుగల లేవగానే బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించింది. మా అమ్మని అడిగితే అయితే ఉప్మా పోహా చపాతీ అంటది. ఎందుకంటే సడన్గా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ బ్యాటల్ రెడీ చేసింది ఉండదాయే. ఇన్స్టాంట్ పిండి మిక్స్ ఉందామంటే మనది పెద్ద సిటీ కాకపాయే. ఇక ఏం చేద్దామని ఆలోచిస్తే ఉన్నది కదా మన గురువు యూట్యూబ్. ఓపెన్ చేసి అన్నీ వెతికితే ఒక రెసిపీ అయితే కనిపించింది. నేను ఉన్నన్నిట్లో ఈజీగాదే వెతుక్కుంటా, కానీ ఆ ఈజీది కూడా ఇంకా ఈజీగా అయ్యేలా చేస్తా. అదే ఒక టైప్ ఆఫ్ దోశ. దానికోసం అయితే 2 కప్పుల ఉప్మా రవ్వను తీసుకొని 1 కప్పు అటుకులు ఇంకా సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నా. రవ్వ కంటే కొంచెం సన్నగా, గోధుమ పిండి కంటే కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ చేసుకున్నా. అందులో అయితే పుల్లటి పులిసిపోయిన పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్సింగ్ చేసేసి, మా దగ్గర ఉన్న మజ్జిగ అయితే సరిపోకపోతే ఇంకా నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసి మంచిగా దోశ బ్యాటర్ లాగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత దోశలు వేద్దాం అనుకొని బ్యాటర్ని చూస్తేనైతే ఇంకా గట్టిగానే అనిపించింది. సరే అని ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి అయితే మంచిగా మిక్స్ చేసేసా. నేను దోశ పిండి రెడీ అయితేనైతే 2-3 దోశలు అయితే వేస్ట్ అవుతాయి. ఎందుకంటే పిండి అయితే చక్కగా కలప. ఒకటి వేస్తా, అది గట్టిగా అయిందని మళ్ళీ కొంచెం నీళ్ళు కలిపి మళ్ళీ ఒకటి వేస్తా. అట్లనే 2-3 దోశలు వేస్ట్ అయినాక నా పిండి అయితే కరెక్ట్గా అవుతుంది. నా లెక్కనే మీలో ఎవరైనా ఉంటే అయితే కామెంట్ చేయండి. పిండి రెడీ అయిందని అనిపించగానే గరిట పట్టుకొని వంట లెక్క సిద్ధమైపోయినా. నేను దోశ ఎత్తు అయితే వరల్డ్ మ్యాప్లు, ఇండియా మ్యాప్లు అన్నీ వస్తాయి. అయినా షేప్లతో ఏం పని ఉంది, కానీ పిండి మంచి ఉడికి దోశ మంచిగా గాలి కమ్మగత్తెనైతే సరిపోతుంది కదా. దోశనైతే మంచిగా కాల్చుకొని పల్లి చట్నీతో అయితే లాగిచ్చేసా. నా ఈ దోశల ప్రయోగం అయితే సక్సెస్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.